మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. గడిచిన సెప్టెంబర్ నెల మా జీవితంలో మేము ఎప్పటికీ మర్చిపోలేము. అసలు మేము అనుకోలేదు, ఊహించలేదు. యాక్చువల్గా నాకు ఇచ్చిన డేటు నవంబర్ 2, అక్టోబర్ లాస్ట్ ఇచ్చారు. 1.5 month ముందే బేబీ డెలివరీ అయింది, ప్రీటర్మ్ బేబీ. మీరందరూ ఎంతగానో మా గురించి ప్రార్థించారు, ఇప్పటికీ ప్రార్థిస్తున్నారు. మీరు కలవాలని ఆశపడ్డారు, కానీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పారు డాక్టర్ గారు. దానికి కూడా మీరు అందరూ సహకరించారు. యాక్చువల్గా అసలు అప్పుడు మేము అసలు ప్రిపేర్డ్గా లేము, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. బాగా మనకి వరదలు వచ్చిన రోజు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, బాగా మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. తడుచుకుంటూ మొత్తం ఇద్దరం బండి మీద పూర్తిగా తడిచిపోయాం. 8th month వచ్చింది నాకు అప్పుడే. అలాగే వెళ్ళాం. లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా బట్టలు మొత్తం తడిసిపోయినాయి, వెళ్ళడానికి కూడా లేదు, ఈయన తడిసిపోయారు. అలాగే వెళ్ళి లోపల కూర్చుంటే ఆవిడ చూసి చెక్ చేసి హార్ట్ బీట్ లేదు, మూమెంట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, వేరే హాస్పిటల్కి రాస్తాను, అక్కడికి వెళ్ళి ఒక స్కానింగ్ తీపించుకుని రండి, దాన్ని బట్టి ఏదో ఒకటి డిసైడ్ అవుదాము అన్నారు. వేరే హాస్పిటల్కి రాస్తే వాళ్ళు స్కానింగ్ తీసి అంత మంచిగా ఏం లేదు బేబీ, మీరు వెళ్ళిపోండి ఆంధ్రాకే అన్నారు. వచ్చిన తర్వాత ఆవిడ చూసి చెక్ చేసి ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు, ఈలోపే లోపల లంగ్స్ మాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు, దానికి ఒక 2 days ఇంజెక్షన్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్, 6th hourly ఇవ్వాలి, మీరు అర్జెంటుగా ఈరోజే అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. చాలా భయపడ్డాము, కంగారు పడ్డాము, బాధపడ్డాం. అదే వరదలో మళ్ళీ ఇంటికి వచ్చాము. ఆ రోజే జాయిన్ అమ్మన్నారు, కానీ చాలా కంగారు పడ్డాను నేను. నాకు హాస్పిటల్ అంటే చాలా భయం. ఆ రోజు నైట్ ఇంక ఇంట్లోనే ఆగిపోయి మార్నింగ్ లగేజ్ అంతా తీసుకుని వెళ్ళాము. మేము శుక్రవారం వెళ్ళాం. శుక్రవారం అంతా హాస్పిటల్లో ఉన్నాను. నాకు అంటే భయం వేసింది. నేను నార్మల్గా లోపల ఏం జరుగుతుందని నాకు తెలీదు. నేనైతే పైకి బాగానే ఉన్నాను కదా, బాగున్నా, నన్ను తీసుకొచ్చి వీళ్ళు హాస్పిటల్లో పెట్టారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, స్కానింగ్ అంటే వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు, ఏంటి నేను బాగానే ఉన్నాను కదా, నన్ను పేషెంట్ని చేసేస్తున్నారు వీళ్ళు అనుకున్నా. శుక్రవారం ఇచ్చారు, శనివారం కూడా ఇచ్చారు. ఆదివారం ఏమైనా ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాం, కానీ డెలివరీ చేయించుకుని వద్దామని అస్సలు అనుకోలేదు. ఈయన్ని ఎంతమంది డాక్టర్స్ అడిగినా మేము అప్పుడే చేయించుకోము, మాకు ఇష్టం లేదని చెప్పారు. ఈ పైన చెక్ చేసే డాక్టర్స్ అందరూ కూడా నార్మల్గా చెక్ చేసే గైనకాలజిస్టులు, ఆపరేషన్ చేసేవాళ్ళు చెక్ చేస్తున్నారు, కానీ లోపల ఫీటల్ స్పెషలిస్ట్ అయితే మండే ఉండిద్ది అన్నారు. సరే ఈ 2 days చూసి వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ అసలు మేము అనుకోలేదు. సండే వచ్చేద్దాం అనుకున్నాం. సాటర్డే నైట్ నాకు తెలియకుండా మా మమ్మీ పడుకున్నారు హాస్పిటల్లోనే, నేను పడుకున్నాను, బాగానే ఉన్నాను. సడన్గా నాకు 12-1 గంటకి ఆ టైంకి ఎందుకో తెలియని బాగా నొప్పి వచ్చింది పొట్టలో. అప్పుడు నేను అక్కడున్న నర్సులకి వాళ్ళకి చెప్తే వెంటనే ఆపరేషన్ చేసి ఆవిడని పిలిపించి, ఇంక మీకు ఆపరేషన్ చేసేయాలి, ఇవన్నీ డెలివరీ సిమ్టమ్సే, అది ఇది అని చెప్పారు. కానీ మేము ఈయనకి కాల్ చేస్తే అప్పుడే వద్దండి, మండే వరకు ఆగండి అన్నారు. ఆ ఫీటల్ స్పెషలిస్ట్ని కనుక్కునే మేము వెళ్తాము, మీరు చెప్పింది మేము ఓకే చెయ్యం బేబీని అని చెప్పేసి చాలా గొడవ పడితే వాళ్ళు మండే వరకు ఇంజెక్షన్ ద్వారా ఆపారు. ఆవిడ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మేము చేయించుకోకూడదు, ఇంటికి వచ్చేయాలి, తర్వాత అవిది డెలివరీ అని అనుకున్నాం. కానీ ఆవిడ చెక్ చేసి కండిషను బాగాలేదు, లోపల బేబీ తీసేయాలి, వెంటిలేటర్ మీద ఆక్సిజన్ ద్వారా అయినా ఉంచితే బెటర్ ఏమో, కానీ లోపల బేబీ ఉంటే ఏ టైంలో ఏమవుతుందో మేము చెప్పలేమని చెప్పారు. సరే అని ఆ రోజు మండే 9th చాలా బాధపడ్డాం. నేను చాలా భయపడి కంగారు పడ్డాను. ఈయన నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ ఆ టైంలో ఈయనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకున్న టెన్షన్ని, భయాన్ని అంతా ఈయనతో నేను పంచుకుంటే నేను ఏడుస్తూనే ఉన్నా ఆవిడ ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి. కానీ ఈయనకి చెప్పడానికి ఎవరు లేరు. నన్ను ఈయన ఓదార్చారు, అంటే ఏం కాదులే. ఆయనకి లోపల ఎంతో భయం ఉన్నా, ప్రీటర్మ్స్ బేబీ పుడతారు, ఏం అవ్వదు, బాగానే ఉండిద్ది, వాళ్ళు కూడా హెల్తీగానే గ్రో అవుతారని చెప్పారు.
నాకు ఇంజెక్షన్ అన్నా కూడా చాలా భయం. అలా ఆపరేషన్ థియేటర్‌లో సడెన్‌గా తీసుకెళ్ళిపోయి అవన్నీ చేస్తుంటే నా కోసం ప్రిపేర్ చేస్తుంటే ఇన్ని ఇంజెక్షన్స్ ఇవన్నీ చేస్తారా నాకని అప్పటి వరకు భయపడ్డా. కానీ బేబీకి సంబంధించి వాళ్ళు ఒకేసారి వెంటిలేటర్‌ని, ఆక్సిజన్‌ని అవన్నీ తీసుకొచ్చి నా కళ్ళ ముందే బేబీ కండిషన్ బాలేదు, తీయంగానే వెంటిలేటర్ చేయాలి, ఆక్సిజన్ పెట్టాలి అన్నప్పుడు నాకు ఇది చాలా బాధేసి నాకేమైనా పర్వాలేదు, బేబీ బాగుండాలి, వీటన్నిటి మీద పెట్టకూడదు, బేబీ హెల్తీగా ఉంటే చాలు ఇంటికెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. తీసి ఒకేసారి నాకు చూపించి ఇంకా హాస్పిటల్‌లో ఎన్ఐసీలో పెట్టేశారు. ఒక్కసారే చూపించారు. తర్వాత నేను సపరేటు, తను సపరేటు. 1 మంత్ ఎన్ఐసీలోనే ఉంది. ఆక్సిజన్ కొన్ని రోజులు పెట్టారు కానీ 1 మంత్ హాస్పిటలైజ్ అయ్యాం. చాలా బాధపడ్డాం. ఈ అన్ని పరిస్థితుల్లో దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ నేను ఈయనతో అంటే మనం అడగలేదు ప్రెగ్నెన్సీ కావాలని, దానికి సంబంధించి ప్రయత్నించలేదు, ప్రార్థించలేదు. ఆయనే ఇచ్చాడు. ఇచ్చి ఇలా ఎందుకు అయ్యిందని క్వశ్చన్ చేయడానికి మనం సరిపోం కానీ అని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈయన ఒకే ఒక మాట అన్నాడు, పొరపాటును కూడా దేవుడు పొరపాటు చేయడు, మనుషులు కాదు ఆయన పొరపాటు చేయడానికి, ఏం చేసినా మన మంచికే, దీని ద్వారా చాలా గొప్ప మేలు మనం పొందుతాము, దేవుడు మంచి బిడ్డనిచ్చాడు, దాని గురించి నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని చాలా ధైర్యపరిచాడు. ఇంటికి వచ్చాము. బేబీ కొంచెం అండర్ వెయిట్లో ఉంది. దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.